ఈజిప్ట్ కేంద్రంగా జరగనున్న గాజా శాంతి ఒప్పందానికి రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించారు. గత 2 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఇజ్రాయిల్ పాలస్తీనా గాజా యుద్ధం ఎన్నో విషాదాలు మిగిల్చింది. అపారమైన ప్రాణ ఆస్తి నష్టం సంభవించిన తరుణంలో అమెరికా చొరవ తీసుకుని ఈ యుద్ధాన్ని ఆపేందుకు ఈజిప్ట్ కేంద్రంగా ఒక శాంతి ఒప్పందాన్ని ప్రతిపాదించింది. 20 అంశాలతో కూడిన ఈ శాంతి ఒప్పందం ఇరు దేశాలకు, ముఖ్యంగా ఇజ్రాయిల్ హమాస్ ఉగ్రవాద గ్రూప్కు ఆమోదయోగ్యంగా ఉండడంతో ఈ శాంతి ఒప్పందం సాధ్యమైందని తెలుస్తోంది. అయితే హమాస్ గ్రూప్ ఆయుధాలు వదిలేయాలని బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ప్రధానంగా డిమాండ్ చేస్తుండగా దీనిపైన హమాస్ వర్గాలు స్పష్టత ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందం పూర్తి స్థాయిలో అమలయ్యే అవకాశాలు కనిపించకపోయినా తక్షణ పరిష్కారంగా బందీల విడుదల, పాలస్తీనా గాజా వర్గీయులుగా ఆహార పదార్థాలు అందేందుకు వీలు కల్పిస్తుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇజ్రాయెల్ ఏ క్షణంలోనైనా ఆయుధాలు వదలని హమాస్ మిలిటెంట్లపై మళ్లీ విరుచుకుపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.